గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, దిస్ ఇస్ కిరణ్ మేకల. సో బక్సర్ యుద్ధం, మనము ప్లాసీ యుద్ధం చూసాము. ప్లాసీ యుద్ధం యొక్క కంటిన్యూయేషన్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూసే బక్సర్ యుద్ధంగా పరిణమించింది. సో మనం చూసాం ఏంటంటే 1757 ఆ యొక్క ప్లాసీ యుద్ధం లోపల ఆ యొక్క సిరాజుద్దౌలాని చంపిన తర్వాత సో ఆయన ప్లేస్ లోపల వచ్చింది ఎవరని చెప్పుకున్నాం మనము, ఆ యొక్క మీర్ జాఫర్. ఎవరండి? ఆ యొక్క మీర్ జాఫర్. సో ఈ యొక్క మీర్ జాఫర్ వచ్చేస్తాడు 1757లో బెంగాల్ నవాబుగా. సో ఆయన 1757 నుంచి 60 వరకు ఉంటాడు నవాబుగా మీర్ జాఫర్. సో ఎప్పుడైతే ఆయన మీర్ జాఫర్ ఆ రకంగా నవాబుగా కాగానే ఆనందపడ్డటువంటి ఆ యొక్క మీర్ జాఫర్ ఏం చేస్తాడనంటే 1.77 లక్షలు, అదేవిధంగా 24 పరగణాలు మరియు 1.77 1,77,00,000 ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి ముట్ట చెప్తాడు. ఆ తర్వాత ఈ 24 పరగణాలు ఆ యొక్క 1 ఇయర్ తర్వాత ఆ యొక్క రాబర్ట్ క్లైవ్ యొక్క వ్యక్తిగత ఆస్తి కింద మారిపోతుంది. రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి చాలా దండుకున్నాడు భారతదేశం నుంచి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రకంగా ఆయన మీర్ జాఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చి మీర్ జాఫర్ నవాబ్ అవుతాడు. 1757 నుంచి 1760 వరకు ఆయన పరిపాలిస్తాడు. ఒకవేళ ఆంగ్లేయుల వైపు చూసినట్టయితే ఆ యొక్క 1757 నుంచి 1760 వరకు బెంగాల్ గవర్నర్ గా మనకి రాబర్ట్ క్లైవ్ ఉంటాడండి. రాబర్ట్ క్లైవ్ ఇతనేమో బెంగాల్ నవాబు, ఈయన రాబర్ట్ క్లైవ్ వచ్చేసి బెంగాల్ గవర్నర్ గా ఉంటాడు. సో ఈయన రాబర్ట్ క్లైవ్ గవర్నర్ గా ఉండేసి 1760లో మొదటిసారిగా ఆయన ఇంగ్లాండ్కి వెళ్తాడు. ఆయన సంపాదించుకునే అన్ని కూడా ఏవైతే ఉన్నాయో మోటా మూల్య కట్టుకుని ఇంగ్లాండ్ లో పెట్టేసి వద్దాము, భార్య బిడ్డల దగ్గర పెట్టేసి వద్దామని ఒక రకంగా పచ్చిగా చెప్పుకోవాలంటే 1760లో మాతృదేశమైన ఇంగ్లాండ్ కి వెళ్తాడు 1760లో. సో ఇది మనకు బిట్ గా ఎలా పరిణమిస్తుందంటే 1760లో రాబర్ట్ క్లైవ్ వెళ్లిపోయిన తర్వాత వెంటనే ఆ యొక్క బెంగాల్ గవర్నర్ గా ఎవరు వచ్చారు అని చెప్పి మనకు అడుగుతారు. చాలా మంది కూడా వాన్సీ టాట్ హెన్రీ వాన్సీ టాట్ అని పెడతారు. అది కాదు. ఎందుకోసం అంటే 1760లో ఒక 6 నెలలు ఆ యొక్క హల్వెల్ గుర్తున్నాడు. హల్వేలు చీకటి దాంతం గురించి చెప్పిన. సో ఆ యొక్క హల్వేలు 6 నెలలు పరిపాలిస్తాడు. ఈయన తర్వాత అదే 1760 నుంచి 64 మటుకు 64 మటుకు వచ్చింది ఎవరంటే హెన్రీ వాన్సీ టాట్ అనే వ్యక్తి ఆ యొక్క బెంగాల్ గవర్నర్ గా వస్తాడు. వచ్చి 1760 నుంచి 1764 వరకు ఆయన్నే బెంగాల్ గవర్నర్ గా ఉంటాడు. అయితే మనము ఇక్కడ చూసినట్టయితే మీర్ జాఫర్ గురించి చూసినట్టయితే 1757 నుంచి 60 వరకు బెంగాల్ గవర్నర్ గా ఉంటాడు. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే మీర్ జాఫర్ కి ఆయన అన్ని కూడా కుళ్ళు కుతంత్రాలు అన్ని చూసేసి వచ్చాడు కదా. ఆయన కూడా వాళ్ళ రాజుకి దోకా చేసి ఈయన మీర్ జాఫర్ నవాబుగా అయ్యాడు కదా. సో ఈయన ఏం చేస్తాడంటే ఆ యొక్క పాలన లోపల ఇంగ్లీష్ వారి యొక్క జోక్యాన్ని ఆయన సహించకుండా మెల్లిగా ఏం చేశాడంటే ఆ యొక్క డచ్ వారితో కొంచెం స్నేహంగా ఉంటాడు. అయితే ఇది గమనించినటువంటి ఆంగ్లేయులు ఏం చేస్తారు అంటే మెల్లిగా ఆ యొక్క డచ్ వారిని 1759లో బేదారా యుద్ధం చేసి ఆ యొక్క డచ్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టేస్తారు. మనము యూరోపియన్లు రాకడా అనే టాపిక్ లో ఇది చెప్పుకున్నాం. సో కారణం ఇదన్నమాట. అసలు ఇదంతా వీళ్ళకి ఎలా తెలిసిందనంటే ఆఫ్టర్ 1757 ప్లాసీ యుద్ధం తర్వాత ఈ యొక్క బెంగాల్ నవాబు కొలుగు లోపల ఒక ఆంగ్ల రెసిడెంట్ పెడతారు. వాడి పేరు ఏంటంటే ల్యూకో స్క్రాప్టన్. ఏం పేరండి? ల్యూకో స్క్రాప్టన్. ఈయన బ్రిటిష్ రెసిడెంట్ ఎట్ బెంగాల్.
ఎప్పుడైతే ప్లాసీ యుద్ధం అయిపోయిన తర్వాత మీర్ జాఫర్ వచ్చేస్తాడు కదా. సో మీర్ జాఫర్ కొలువు లోపల ల్యూకోస్ క్రాప్టన్ అనే ఒక బ్రిటిష్ రెసిడెంట్ ని పెడతారు బెంగాల్ నవాబు కొలువులో. గుర్తుపెట్టుకోవాలి దీని పేరు. ఇంతవరకు ఏ ఎగ్జామ్ లో అడగలేదు, మేబీ చెప్పలేము. ల్యూకోస్ క్రాప్టన్ అనే రెసిడెంట్ ఎట్ బెంగాల్ కోర్ట్. ఆ తర్వాత ఇతనే చెప్తాడు ఇలా ఇలా జరుగుతుంది అని అంటే డచ్ వారిని బేదార యుద్ధం చేసి ఆంగ్లేయులు వెలగొట్టేస్తారు. అలా వెళ్ళగొట్టేసి 1760లో ఇతన్ని నవాబు పదవి నుంచి పీకేస్తారు. అలా పీకేసి ఏం చేస్తారంటే 1760లో ఆ యొక్క ఏమంటారు వీళ్ళ అల్లుడు మీర్ జాఫర్ అల్లుడు అయినటువంటి మీర్ ఖాసిం ని పెడతారు. మీర్ జాఫర్ యొక్క అల్లుడు. సో మీర్ ఖాసిం ని బెంగాల్ నవాబుగా చేస్తారు. ఈయన 1760 నుంచి 63 వరకు ఆ యొక్క బెంగాల్ నవాబుగా ఉంటాడు ఈ యొక్క మీర్ ఖాసిం. ఆ తర్వాత ఈ మీర్ ఖాసిం ఏం చేస్తాడు అంటే తెలివిగా ఆ యొక్క ఎందుకోసం అంటే ఈ మీర్ జాఫర్ కి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఆ యొక్క పాలన లోపల ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు డిస్టర్బ్ చేశారు. అది ఆయన ప్రాబ్లం. అదే విధంగా ఇటువంటి ప్రాబ్లం నేను ఎదుర్కోకూడదని ఆయన తెలివిగా ఏం చేశాడంటే మీర్ ఖాసిం ఏం చేశాడంటే ఆ యొక్క రాజధాని పాలన రాజధానిలో జరుగుతుంది కదా. సో ఆ యొక్క రాజధాని ఏదైతే ఉందో అది చేంజ్ చేసేస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ చేస్తాడు, మనకి ముర్షిదాబాద్ నుంచి మాంగిర్ కి రాజధాని చేంజ్ చేస్తాడు. ముర్షిదాబాద్ టు మాంగిర్. ముర్షిదాబాద్ నుంచి మాంగిర్ కు రాజధానిని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలా ట్రాన్స్ఫర్ చేసి మెల్లిగా ఏం చేస్తాడంటే ఆయన అన్ని కూడా రిఫార్మ్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఆంగ్లేయులు గమనిస్తుంటాడు. ఆంగ్లేయులకు నచ్చదు. ఎందుకోసం అంటే ఆంగ్లేయులు మేమే తెలివైన వాళ్ళం అనుకుంటారు. సో ఎప్పుడైతే మీర్ ఖాసిం ఈ రకంగా రాజధాని చేంజ్ చేసి అదే విధంగా ఆ యొక్క బెంగాల్ ప్రాంతం లోపల ఉన్నటువంటి ఆంగ్లేయులకి లేదా బెంగాల్ వాసులకి లేదా లోకల్ వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క పన్ను రాయితీ ఇస్తాడు సుంకం లేకుండా. దాన్ని ఏమంటారంటే ఉచిత దస్తక్ అనుకోవచ్చు. ఉచిత దస్తక్ అంటే నథింగ్ బట్ ఫ్రీ పాసెస్ అని చెప్పుకోవచ్చు అండి. ఫ్రీ పాసెస్ మనకి ఎక్కడైనా ఐపీఎల్ మ్యాచ్ అయినా ఇంకేమైనా ఫ్రీ పాసెస్ దొరుకుతాయని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళ చుట్టూ జరుగుతూ ఉంటారు. సో ఫ్రీ పాసెస్. అదే విధంగా తెలుగులో అంటే స్వేచ్ఛ వాణిజ్య పత్రాలు అంటారు. ఏమంటారండి? స్వేచ్ఛ వాణిజ్య పత్రాలు. ఎవరికి కల్పిస్తాడు ఈ యొక్క మీర్ ఖాసిం అంటే లోకల్ వాళ్ళకి, భారతీయులకి, ముఖ్యంగా బెంగాల్ వాళ్ళకి కల్పిస్తారు. అంటే మీరు ఏ రకమైన పన్ను నాకు చెల్లించాల్సిన పని లేదు, ఎందుకోసం అంటే నాకు చెల్లిస్తే నా నుంచి అలా పోతుంది కాబట్టి అని. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా సార్లు అడిగారు. ఏమని అడిగారంటే మీర్ ఖాసిం కు ఆంగ్లేయులకు పడలేదు కదా, దానికి కారణం ఏంటని అడిగితే ఉచిత దస్తకులు అని పెట్టాలి. ఒక్కోసారి ఉచిత అన్న పదం ఇవ్వడు, కేవలం దస్తక్ అన్న పదం ఇస్తాడు. ఉచిత దస్తక్ అని అసలు దస్తక్ అంటేనే ఉచిత అని అర్థం. సో ఉచిత దస్తక్ లేదా దస్తకు ఆ యొక్క మీర్ ఖాసిం కి ఆంగ్లేయులకు ఆ యొక్క రిలేషన్ చెడిపోవడానికి కారణమని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అలా చెడిపోగానే వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా 1763లో ఈ యొక్క మీర్ ఖాసిం ని తీసేసి మళ్ళా మీర్ జాఫర్ ని రాజుగా చేస్తారు. మీర్ జాఫర్ అర్థమవుతున్నా, మీర్ జాఫర్ రాజుగా చేస్తారు. ఇంతే, ఒకరు మంచిగా ఉన్నంత మటుకు వాడిని పెడతారు, వాడు కొంచెం మాట్లాడినా కానీ మళ్ళీ చేంజ్ చేసేస్తారు. అసలు నిజం చెప్పాలంటే ఈ మీర్ ఖాసిం ఎప్పుడైతే నవాబుగా చేశాడో మీర్ ఖాసిం ఆనందపడి ఏం చేశాడనంటే ఒక మూడు ప్రాంతాలని ఆంగ్లేయులకు దారాదత్తం చేస్తాడు. చిట్టగాంగ్, ఆ యొక్క బొర్ద్వాన్. చిట్టగాంగ్ ఇక్కడ రాస్తాను చూడండి. చిట్టగాంగ్, ఇప్పుడు చిట్టగాంగ్ ఇక్కడ ఉందండి, తూర్పు బెంగాల్ బంగ్లాదేశ్ లో ఉంటుంది. చిట్టగాంగ్, అదేవిధంగా ఆ యొక్క బోర్ద్వాన్. చిట్టగాంగ్, అదేవిధంగా బోర్ద్వాను, అదేవిధంగా మిడ్నాపూర్. గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా 1760లో మీర్ ఖాసిం రాజుగా చేసినప్పుడు చిట్టగాంగ్, బోర్ద్వాను, మిడ్నాపూర్ అనే ప్రాంతాలని ఆ యొక్క బ్రిటిష్ వారికి దారదత్తం చేశాడు మీర్ ఖాసిం. అలా చేసినప్పటికీ కూడా 1763లో మీర్ ఖాసిం ని తీసేస్తారు బికాస్ ఆఫ్ ఉచిత దస్తకులు. అలా తీసేసి 1763 మళ్ళా మీర్ జాఫర్ ని పెడతారు.
వీడి మామని మళ్ళీ పెడతారు. పెట్టగానే మీర్ కాసిం ఏం చేస్తాడంటే ఈయన్నే ఆ యొక్క మనం చెప్పుకోబోయే బక్సర్ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈయన డైరెక్ట్ గా ఏం చేస్తాడంటే ఆ యొక్క మీర్ కాసిం బక్సర్ యుద్ధం. సో బక్సర్ యుద్ధం ఎక్కడ ఉంటుందండి? బక్సర్ యుద్ధం ఏ రాష్ట్రంలో జరిగింది? బక్సర్ అనేది బీహార్ ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడ? బీహార్. గుర్తుపెట్టుకోవాలి, అడుగుతారు. బక్సర్ అనేది బీహార్ లో ఒక ప్రాంతం, అక్కడ జరిగింది కాబట్టి ఆ పేరు వచ్చింది. నేను చెప్పాను ఏంటంటే ఆ యొక్క యుద్ధానికి పేర్లు ఆ ప్రాంతాలను బట్టి వస్తుంది. సో ఇక్కడ జరిగింది ఎవరికి? మీర్ కాసిం. అదేవిధంగా షుజా ఉద్దౌలా ఈయన అవధ్ పాలకుడు. అవధ్ అంటే అయోధ్య, అవధ్ పాలకుడు. అదేవిధంగా రెండవ షా ఆలం ఈయన ఎవరండి? మొఘల్ నవాబు. ఈయన అందరికంటే పెద్దోడు. సో మీర్ కాసిం డైరెక్ట్ గా వచ్చేసి ఇలా ఈయన తీసేశారు కాబట్టి ఈయన షుజావుద్దౌలా ఇంతకుముందు కూడా వచ్చాడు, ముర్షిద్ కులీ ఖాన్ అల్లుడు. సో ఆయన వేరు ఈయన వేరు. సో షుజావుద్దౌలా అవధ్ పాలకుడు. అదేవిధంగా రెండవ షా ఆలం మొఘల్ నవాబుకు ఇలా చెప్పేసి ఈ రోజు మేము రేపు మీరు, ఇదే పరిస్థితి కాబట్టి ఈ యొక్క ఆంగ్లేయులను మనం తరిమేయాలి అని చెప్పేసి వీళ్ళకు కొంచెం బాగా ఇచ్చేసి ఈ ముగ్గురు కలిసి బక్సర్ యుద్ధం చేస్తారు. సో ఇక్కడ ఆంగ్లేయుల తరపున ఉన్నటువంటి సేనాని ఎవరంటే హెక్టర్ మన్రో. ఇది చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. హెక్టర్ మన్రో. ప్లాసీ యుద్ధం తీసుకుంటే రాబర్ట్ క్లైవ్, ఇక్కడ హెక్టర్ మన్రో. సో ఈ యొక్క హెక్టర్ మన్రో ఏం చేస్తాడంటే ఈ యొక్క బక్సర్ యుద్ధం 1764 అక్టోబర్ 22న వీళ్ళని ఓడిస్తాడు. వీళ్ళని ఓడించగానే ఈ యొక్క మీర్ కాసిం పారిపోతాడు, చంపడు. ప్లాసీ యుద్ధంలో చంపుతారు సిరాజుద్దౌలాని, కానీ ఇక్కడ చంపరు. సో ఈయన పారిపోయి ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు బయట ఉండి 1757 మే 8న ఢిల్లీలో ఆయన చనిపోతాడు. అర్థమైందా? మీర్ కాసిం ఇక్కడ నుంచి పారిపోయి ఆయన మే 8న ఆ యొక్క ఢిల్లీలో చనిపోతాడు. ఆ తర్వాత మిగిలి ఉన్నది వీళ్ళిద్దరు, షుజావుద్దౌలా అండ్ షా ఆలం. సో వీరిద్దరితోటి ఈ యొక్క హెక్టర్ మన్రో లేకపోతే ఆయన వెనుక ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ వెనుక ఉన్నటువంటి ఆంగ్లేయ ప్రభుత్వము ఏం చేస్తుందంటే అలహాబాద్ సంధి చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? అలహాబాద్ సంధి చేసుకుంటుంది. సో అలహాబాద్ సంధి ఎప్పుడు జరుగుతుందంటే 1765 ఆగస్టు 12న జరుగుతుంది. దీంతో పాల్గొన్నటువంటి ఆ యొక్క ఆంగ్లేయ ప్రతినిధి ఎవరు అని అంటే మనకి రాబర్ట్ క్లైవ్. అంటే మనం చూసినట్టయితే 1760లో ఎప్పుడైతే మనకి ఆయన వెళ్ళిపోతాడో, 1760లో ఎప్పుడైతే రాబర్ట్ క్లైవ్ మనకి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతాడో, ఒక 6 నెలలు హల్వేలు చేసిన తర్వాత 1760 నుంచి 64 మటుకు హెన్రీ వాన్సిక్ టార్ట్ మనకి బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు కదా. సో ఆయన్నే మనకు ఇక్కడ బక్సర్ యుద్ధం జరిగినప్పుడు ఈయన్నే ఆ యొక్క బెంగాల్ గవర్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే రాబర్ట్ క్లైవ్ అనుకుంటారు. రాబర్ట్ క్లైవ్ 1760లో వెళ్లిపోయి 1765లో ఈ యొక్క అలహాబాద్ సంధిలో వచ్చాడు. ఇది 64 అక్టోబర్ 22 కదా. ఇక్కడ ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన పెద్ద అధికారి కాబట్టి ఆయన పక్కనే ఉన్నాడు. ఇదంతా కూడా హెక్టర్ మన్రో చూసుకున్నాడు. కాకపోతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, మనకు బక్సర్ యుద్ధం అయినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే జనరల్ గా రాబర్ట్ క్లైవ్ అనుకుంటారు. కాదు, ఎవరు? హెన్రీ వాన్సిక్ టార్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆయన వెళ్ళిపోతాడు, 64లో వెళ్ళిపోతాడు. 65లో ఎప్పుడైతే అలహాబాద్ సంధి అయిందో అప్పుడు రాబర్ట్ క్లైవ్ మళ్ళీ వచ్చేసి, సో రాబర్ట్ క్లైవ్ దీనిలో పాల్గొంటాడు అలహాబాద్ సంధిలో. సో అలహాబాద్ సంధి ప్రకారం ఏంటంటే చాలా చాలా విషయాలు ఉంటాయి. అందులోపల ఏంటంటే ఈ యొక్క షుజావుద్దౌలా వీక్ అగేనిస్ట్ గా పోరాడాడు కాబట్టి నువ్వు మళ్ళా ఆ రకంగా మళ్ళా నవాబుగా, అయోధ్య నవాబుగా లేకపోతే అవధ్ నవాబుగా కొనసాగాలంటే నువ్వు మాకు 24 లక్షలు ఇవ్వాలి. అదేవిధంగా కారా మరియు అలహాబాద్
ఈ రెండు ప్రాంతాలని మాకు ఇవ్వాలి అంటే 24 లక్షలు కారా మరియు అలహాబాద్ ని ఈ యొక్క షుజావుద్దౌలా ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని రోజులకు మళ్ళీ మొఘల్ నవాబ్కి ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొఘల్ నవాబ్కి ఏమని ఫిట్టింగ్ పెడతారు అని అంటే వాళ్ళు ఆ యొక్క బెంగాల్ లోపల వాళ్ళు ద్వంద్వ పాలన మొదలు పెడతారు. 1765లో ద్వంద్వ పాలన మొదలు పెడతారు. ద్వంద్వ పాలన తెలుగులో ఏమంటారంటే ఇంగ్లీష్ లో డయార్చీ అంటారు కదా. సో డయార్చీ మొదలు పెడతారు, ద్వంద్వ పాలన మొదలు పెడతారు. దేని ప్రకారంగా? ఈ యొక్క అలహాబాద్ సంధి ప్రకారంగా మొదలు పెడతారు. సో ద్వంద్వ పాలన అంటే ఏమిటి అనండి? ద్వంద్వ పాలన అంటే ఏమీ లేదు. ద్వంద్వ అంటే ఏంటండి? రెండు కదా. ద్వంద్వ అంటే నథింగ్ బట్ రెండు. రెండు అంటే పాలన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి నిజామత్ పాలన, ఇంకొకటి వచ్చేసి మనకి ఆ యొక్క ఏమంటారు మన తీసుకుంటాం కదా మనం, ఏమంటారు రెవెన్యూ పాలన. ఆ యొక్క బెంగాల్ లోపల పన్ను వసూలు చేసుకునే అధికారం. సో అదనమాట దివానీ హక్కులు అంటారు. సో దివానీ హక్కులు లేదా దివానీ పాలన ఒకవైపు, ఇంకొకటి నిజామత్ పాలన. ఈ రెండుగా ఉంటాయి. దీన్ని మనం ఏమంటారంటే ద్వంద్వ పాలన లేకపోతే డయార్చీ అని అంటారు. అది 1765లో అలహాబాద్ సంధి ప్రకారంగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆ యొక్క రాబర్ట్ క్లైవ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. రాబర్ట్ క్లైవ్. సో 1765. సో ఈ యొక్క 1765 నుంచి యాక్చువల్ గా 1772 వరకు కూడా సాగుతుంది. ఇది ద్వంద్వ పాలన లేకపోతే డయార్చీ అంటారు. సో దీన్ని ప్రవేశపెట్టింది బెంగాల్ లోపల ఎవరు? బై రాబర్ట్ క్లైవ్. సో దీనిలో ద్వంద్వ అంటే రెండు అనుకున్నాం కదా. ఒకటి వచ్చేసి నిజామత్ పాలన. నిజామత్ పాలన అంటే ఏమి లేదు, శాంతి భద్రతలు చూసుకోవాలి. శాంతి భద్రతలు ఎవరు చూసుకోవాలి అంటే బెంగాల్ నవాబు. ఎవరు చూసుకోవాలి? బెంగాల్ నవాబు. మరి బెంగాల్ నవాబు ఎవరు? బెంగాల్ నవాబు అంటే మనం యుద్ధమైనప్పుడు ఆ యొక్క మీర్ జాఫర్ పారిపోతాడు కదా. మరి బెంగాల్ నవాబు ఎవరంటే మీర్ జాఫర్ ఆ కొడుకు అయినటువంటి నిజాముద్దీన్ పేరు. సో ఈ యొక్క నజీముద్దీన్ లేకపోతే నజీముద్దీన్ అలీ ఖాన్ అంటారు. నజీముద్దీన్ అలీ ఖాన్. సో నజీముద్దీన్ అలీ ఖాన్ అంటారు. సో ఈ యొక్క నజీముద్దీన్ అలీ ఖాను ఈ యొక్క బెంగాల్ లోపల నిజామత్ పాలన చేపట్టాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకి దివానీ పాలన. సో దివానీ పాలన అంటే ఏమీ లేదండి, ఆ యొక్క పన్ను వసూలు చేసుకునే అధికారం, ఆ యొక్క రెవెన్యూ వసూలు చేసుకునే అధికారం. రెవెన్యూ వసూలు గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ వసూలు. సో రెవెన్యూ వసూలు ఎవరు చేసుకోవాలి? ఆంగ్లేయులు. అంటే వాళ్ళు ఆ ఏరియా లోపల, ఇక్కడ బెంగాల్ లోపల, బెంగాల్ అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాను గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా ఈ మూడు ప్రాంతాల లోపల దివానీ హక్కులు దీని ప్రకారంగా వచ్చాయి. అంటే రెవెన్యూ వసూలు చేసుకోవాలి. కానీ నిజామాబాద్ పాలన శాంతి భద్రత ఎవరు చూడాలి? మొఘల్ నవాబు చూడాలి, బెంగాల్ నవాబు చూడాలి. ఎంత ఘోరం చూడండి. డబ్బులు ఉంటేనే పాలన చేయొచ్చు కదా, డబ్బులేమో వీళ్ళు తీసుకుంటారు, శాంతి భద్రతలు ఈయన చూడాలి. సో ఇది అటర్ ఫ్లాప్ అయింది. యాక్చువల్గా ఇది అటర్ ఫ్లాప్ అయింది. ఇంకా కొంచెం దీన్ని చెప్పుకోవాలి అనుకుంటే మనకి ఎలా ఉంటుందంటే, ఆ తర్వాత ఈయన 1767లో శాశ్వతంగా ఇంగ్లాండ్కి వెళ్ళిపోతాడు. ఎవరు? ఈ యొక్క రాబర్ట్ క్లైవ్.
1767లో శాశ్వతంగా అంటే 1765లో వచ్చి ఒక 2 years ఉండి 67లో శాశ్వతంగా ఇంగ్లాండ్కి వెళ్ళిపోతాడు రాబర్ట్ క్లైవ్. ఆ తర్వాత మనకి వాన్సిటార్ట్ అని చెప్పేసి వెర్లెస్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. మళ్ళీ వాన్సిటార్ట్ లేకపోతే వెర్లెస్ట్ ఈ రకంగా రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి 1772 లోపల మనకి ఆ యొక్క మనకు మొదటి గవర్నర్, బెంగాల్ మొదటి గవర్నర్ అయినటువంటి ఆ యొక్క వారన్ హేస్టింగ్ వస్తాడు. వారన్ హేస్టింగ్ వచ్చేసి వస్తూనే ఆయన ఏం చేశాడంటే 1772 చార్టర్ యాక్ట్ ఉంటుంది కదండి, ఆ యొక్క చార్టర్ యాక్ట్ ద్వారా ఈ యొక్క బెంగాల్ లోపల ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడు 1772లో. అది ఆయన వచ్చి 2 పనులు చేస్తాడు. ఒకటి వచ్చేసి మనకి చార్టర్ యాక్ట్ 1772 ద్వారా ఆ యొక్క ద్వంద్వ పాలన రద్దు చేస్తాడు. కాబట్టి 1765 to 72 అని చెప్పుకున్నాం మనం. 72లో అంతమైపోతుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 1765లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బై రాబర్ట్ క్లైవ్. అదేవిధంగా 1772లో దాన్ని అంతం చేసింది ఎవరంటే వారన్ హేస్టింగ్, 1772 బై చార్టర్ యాక్ట్. అదేవిధంగా ఈయన ఏం చేస్తాడంటే ఇంకో పని ఏం చేస్తాడనంటే ఆ యొక్క నజీముద్దీన్ అలీ ఖాన్ లేకపోతే నజీముద్దౌలా అంటారు, నజీముద్దౌలా లేకపోతే నజీముద్దీన్ అలీ ఖాన్ అంటారు. సో వీనికి 6 లక్షలు సంవత్సరానికి 6 లక్షలు సంవత్సరానికి ఆ యొక్క పెన్షన్ ఇచ్చేసి బాబు నువ్వు రెస్ట్ తీసుకో, మిగతా పాలన కూడా మేమే చేసుకుంటామని చెప్పేసి సంవత్సరానికి 6 లక్షలు భరణం లేదా పెన్షన్ ఇచ్చేసి పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీ చేత పూర్తిగా ప్రత్యక్ష పాలన కింద బెంగాల్ని మారుస్తాడు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ లో చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? 1772లో ఆయన ఏం చేశాడు, పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీ EISL ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన కిందకు తెస్తాడు. ప్రత్యక్ష పాలన కింద బెంగాల్ని ప్రత్యక్ష పాలన కింద తెస్తాడు ఈ యొక్క వారన్ హేస్టింగ్. సో ఆ రకంగా ఉంటుంది. యాక్చువల్గా 1764 లోపల అది ఏదైతే యుద్ధం అయిందో అక్కడికి అయిపోతుంది. కాకపోతే ఇంకొంచెం ముందుగా మనం చెప్పుకునే ఆ యొక్క 1772 వారన్ హేస్టింగ్, కారన్ వాలిస్ ఇలా చెప్పుకుంటాం కదా ఆ యొక్క గవర్నర్ జనరల్స్ ని. సో అంత మటుకు ఏం జరిగిందని ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చి ఆపాను నేను. సో అదనమాట. సో ఇక్కడ ఇంకోటి అడుగుతారు, ఇది చెప్పి నేను కంప్లీట్ చేసేస్తాను. ఆ యొక్క బెంగాల్ లోపల ద్వంద్వ పాలన విషయం లోపల బెంగాల్ లోపల ఇంత అవినీతి, అక్రమము, లంచగొండితనము నేను ఏ దేశంలో ఏ ప్రాంతంలో కూడా నేను చూడలేదు, కానీ విని ఎరగలేదు అని చెప్పేసి ఎవరు అన్నారని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అడిగారు. అసలు ఆప్షన్స్ ఇస్తే ఎవరు కూడా పెట్టరు. ఎందుకోసం అంటే అది అన్నది ఎవరంటే రాబర్ట్ క్లైవ్. బెంగాల్ లోపల ద్వంద్వ ప్రభుత్వం గురించి నేను ఇటువంటి అరాచకాన్ని, అవినీతిని, లంచగొండితనాన్ని నేను ఇంతవరకు కూడా ఏ ప్రదేశంలో ఏ దేశంలో కూడా కని విని ఎరుగలేదు అని చెప్పేసి అన్నాడు ఆ యొక్క రాబర్ట్ క్లైవ్. ఎందుకోసం అంటే అక్కడ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందే నువ్వు, అంతే కదా. ఆ రకంగా భూకి లంచంకు బ్రాండ్ అంబాసిడర్వి నువ్వు. అటువంటిది నువ్వే అన్నావు కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నువ్వు అన్నావని అనుకోరు. కాకపోతే గుర్తుపెట్టుకోవాలా, అది అన్నది రాబర్ట్ క్లైవ్. ఎగ్జామ్ లో అడిగారు, మళ్ళీ అడుగుతారు. సో ఇదన్నమాట బక్సర్ యుద్ధము. ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అలహాబాద్ సంధిలో పాల్గొన్న రాబర్ట్ క్లైవ్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1764 బక్సర్ యుద్ధంలో ఉన్న టైం లోపల ఆ యొక్క బెంగాల్ గవర్నర్ అంటే వాన్సిటార్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.